పాదయాత్రకి వెళ్ళి మొదలుపెట్టుకొని క్యాండిడేట్ సెలక్షన్ వరకు డిస్కషన్ చేయడం జరిగింది. వారి అభిప్రాయాలు వారు చెప్పడం జరిగింది, నా అభిప్రాయాలు నేను చెప్పడం జరిగింది, నేను కొన్ని సూచనలు చేయడం జరిగింది. గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలి. దానికి సంబంధించి పాదయాత్రతో పాటు ఒకవైపు నేను నా ఫస్ట్కి వెళ్ళి డిమాండ్ ఏంటంటే 5-6 మాసాల ముందే టికెట్ ఇవ్వాలి. పోయినసారి 2-3 మాసాలు టికెట్ల పేరు మీద గోల్కొండ హోటల్లో సమయం వృధా అయిపోయి ప్రజలలో అదొక కారణం. తెలుగుదేశం దాటి పొట్టుతోని కూడా నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను కూడా చెప్పాను, నా అభిప్రాయం అప్పుడు కూడా చెప్పాను హైకమాండ్. కానీ నేషనల్ ఇంట్రెస్ట్లో పెట్టుకోక తప్పదని చెప్పి హైకమాండ్ చెప్పడం జరిగింది. మేము ఒప్పుకున్నాం, కానీ అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు. దాంతో కూడా నష్టం జరిగింది. ఈసారి నష్టం జరగకుండా ఉండాలంటే టికెట్లు ముందుగా ఇవ్వాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి. ముందుగా తెలుగుదేశం పార్టీ లాంటి ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని నా ఒపీనియన్గా వారికి చెప్పడం జరిగింది. దాని గురించి చర్చే రాలే, అది కామెంటే కాదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అది తెప్పించుకొని చూసి నువ్వు పార్టీ గురించి మంచిగా మాట్లాడినావు, కానీ కొన్ని ఛానళ్ళు కావాలని నీకు పడని ఛానల్స్ ఎవరో ఏదో ఇష్టం ఉన్నట్టు రాసిండు తప్ప నీ మొత్తం. ఎందుకంటే పక్కకు బోసురాజు గారు కూడా ఉన్నారు, ఆయన తెలుగు వస్తుంది కాబట్టి ఆయననే నాకు చూపించి నేను చూడలే ఛానల్స్. సాక్షి లాంటి ఛానల్స్ కరెక్ట్ వేసిన నా స్టార్టింగ్ వెళ్ళి ఎండింగ్ వరకు కరెక్ట్ పాయింట్ చెప్పి పార్టీకి అడ్వైజర్ ఇచ్చిండు. కృష్ణారావు లాంటి వారి బ్యూరో చీఫ్గా ఉన్న క్రానికల్ ఉన్న మేధావి ఇంటలెక్చువల్ ఆయన కూడా నిన్న టీవీ చేతిలో చెప్పిండు, కరెక్టే మాట్లాడి ఆయన ఉన్నది చెప్పిండు. పరిస్థితులు సర్వేలు మననే చాణక్య వాళ్ళ సర్వే వచ్చింది, మన యూపీ ఎలక్షన్ కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సర్వే 100% కరెక్ట్ అయింది. ఈ రోజుల్లో ఎగ్జిట్ పోల్ కానీ, ప్రీ పోల్ కానీ, పోస్ట్ పోల్ కానీ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. ఆ సర్వేలు చూసి దాని గురించి మాట్లాడిండు. ఇంకా కష్టపడితే 60 వరకు రావచ్చు. సీనియర్లు అందరూ కష్టపడి టికెట్లు ముందుగా ఇవ్వాలని చెప్పి నేను ఢిల్లీలో చెప్పింది. దాని బోసురాజు గారు తెలుగులో అవన్నీ తెప్పించుకొని ఆయనకి వినిపిస్తే ఆయన కరెక్టే ఉన్నది ఇలా. కానీ పేపర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రేటింగ్స్ కోసం, పేపర్లకు ఐటెం కోసం, దేని కోసం రాసింది తప్ప నువ్వు ఎక్కడ తప్పు మాట్లాడలేదని చెప్పి వారి అభిప్రాయంగా చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళకు కూడా మొత్తం వీడియో ఇన్లే వాళ్ళు టైం లేక బోసురాజు గారు వినిపిస్తానని చెప్పిన వాళ్ళకు, మా పార్టీ వాళ్ళకు బోసురాజు గారు చెప్తా అని చెప్పిండు. అంటే ఏం తప్పు మాట్లాడినా ఉన్న స్టాండ్ ఏ పార్టీ అయినా ఇంకా కష్టపడాలని నేను చెప్పిన, ముందుగా టికెట్ ఇవ్వాలని చెప్పిన. దానికి మీరు ఒకటే చెప్పాను, నిన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఆయన గంటన్నర చెప్పి జరిగిన మీటింగ్ విషయాలు చెప్తున్నా. ఏ విధంగా పార్టీని గెలిపేయాలనో ఇద్దరం కూర్చొని గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నిన్నటి దాని గురించి ఇవ్వాలెందుకు, ఈ రోజు దాని గురించి మాట్లాడితే మనం అడిగితే చెప్తాను. నిన్నటి నీకెందుకు, నిన్న ఆడేం మాట్లాడి నువ్వు ఢిల్లీలో ఇప్పుడు ఏం కావాలండి చెప్పు సార్. ఇప్పుడు ఇన్నుడేందా పేపర్లు ఏముంది, ఓకే కానీ ఛానల్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారు, కొందరికి ఓర్లించుకుంటారు, ఛానల్ ఉంటారు. ఛానల్ కరెక్ట్ అయితే ఈ బాధ ఎందుకు ఉంటుండే వెంకటరెడ్డి సార్. నేనేం మాట్లాడింది ఓరికలు వెంకటరెడ్డి సార్. ఒక సాక్షి ఛానల్ మాత్రం కరెక్ట్ చెప్పిన పాయింట్ వేసింది. ఇవన్నీ అట్లా అడుగు. ఇవాళ ఏం జరిగిందంటే టికెట్స్ అలయన్స్లు ముందుగా ఇవ్వాలి. ఇప్పటికే కొన్ని సర్వేలు వచ్చినాయి, ఫలానా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఫలానా అభ్యర్థికి 38% ఉంటే 6% ఉన్న క్యాండిడేట్కు టికెట్ ఇవ్వాలని ఆయన అంటాడు. ఇట్లా కాదు, మీరు మెరిట్ మీద గెలిచే క్యాండిడేట్ టికెట్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దాని మీద మేము కూడా సర్వే చేపిస్తాం. ఇంకో సునీల్ కన్గోలు సర్వే ఉంటుంది, ఇంకో సర్వే ఉంటుంది, నేను కూడా ఇంకో సర్వే చేపిస్తున్నాను. దాన్ని బట్టి టికెట్లు మీరు త్వరగా 4-5 మాసాల ముందే ఇవ్వండి. పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు ఒకటేసారి 105 టికెట్లు ఇచ్చి 3 నెలల ముందు మనకంటే టికెట్లు అడ్వాంటేజ్ కాబట్టి ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి. మనం ముందు టికెట్లు ఇస్తే మన గవర్నమెంట్ వస్తుందని చెప్పాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.